హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం మర్యాద రామన్న కథల నుంచి ఒక మంచి కథను విందామండి. కథ పేరు అద్దంలో డబ్బు. ఇక కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సత్తుపల్లి అనే గ్రామంలో బుద్దయ్య అనే గ్రామస్తుడు భార్యా బిడ్డలతో జీవిస్తూ ఉన్నాడు. పేరుకి తగ్గట్టు బుద్ధుడు అంతటి మంచివాడు అతను. బుద్దయ్య ఇంటికి పొరుగున రంగారావు అనే షావుకారు ఉన్నాడు. బుద్దయ్య ఎంత మంచివాడో రంగయ్య అంత చెడ్డవాడు, స్వార్థపరుడు. బుద్దయ్య మరదలికి పెళ్లి కుదిరింది. పెళ్లికి రావటానికి చదివింపులకి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు బుద్దయ్యకి. రాత్రంతా ఆ విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు బుద్దయ్య. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతను అప్పు కోసం రంగయ్య దగ్గరికి వెళ్లి అడిగాడు. అడిగిందే తడువుగా రంగయ్య బీరువాలోంచి డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టాడు. తెల్లారి లేచాక తనకొచ్చిన కల గురించి భార్యకు చెప్పాడు. భార్య ఆలోచించి, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. మనకి ఈ సమయంలో అప్పు ఎవరిస్తారు? నీ కల వల్ల నిజం తెలిసింది. నువ్వు వెంటనే వెళ్ళి రంగయ్యకు మన అవసరం చెప్పి డబ్బు అప్పు అడుగు అంటూ చెప్పింది. సరే, ప్రయత్నం చేస్తాను అంటూ అప్పటికప్పుడు బయలుదేరి రంగయ్య దగ్గరకు వెళ్లి తన అవసరం చెప్పి డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. బుద్దయ్య, నీకు డబ్బు ఇవ్వాలని ఉంది, కానీ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు. బుద్దయ్య తనకొచ్చిన కల గురించి చెప్పి, కలలో లాగా నేను అడగగానే డబ్బు తెచ్చి ఇస్తావు అనుకున్నాను. నువ్వేంటి చిల్లి గవ్వ కూడా లేదు అంటున్నావు అన్నాడు అమాయకంగా. నీకు కల్లో డబ్బు ఇచ్చానా అని అడిగాడు రంగయ్య. అవును, అందుకే నీ దగ్గరికి అప్పు కోసం వచ్చాను. సరే అయితే ఒక పని చెయ్యి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఈ రోజు పట్నం వెళతాను, రేపు డబ్బు వస్తుంది. నా భార్యకు చెప్పి వెళతాను, తీసుకో అన్నాడు రంగయ్య బుద్దయ్యతో. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రంగయ్య. మర్చిపోయినా పర్వాలేదు, నా అప్పు తీరిస్తే చాలు. అవును, రేపు నేను ఉండను కదా. ఆ అప్పు పత్రం ఇప్పుడే నువ్వు రాసిస్తే బాగుంటుంది అన్నాడు రంగయ్య. అలాగే అంటూ అప్పటికప్పుడు అప్పు పత్రం రాసిచ్చాడు బుద్దయ్య. సరే, రేపు వచ్చి డబ్బులు తీసుకో అంటూ అతన్ని పంపించేసి పట్నం వెళ్ళిపోయాడు రంగయ్య. మర్నాడు పొద్దున్నే రంగయ్య ఇంటికి వెళ్లి డబ్బు అడిగాడు బుద్దయ్య. ఆయన నీకు ఇవ్వమని నాకేం డబ్బు ఇచ్చి వెళ్ళలేదు అని సమాధానం చెప్పింది ఆమె. దాంతో ఏం చెయ్యాలో తోచక భార్య చెవికమ్మలు తెలిసిన వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ముందు ఆమెను పంపుతూ రంగయ్య రాగానే డబ్బు తీసుకుని వస్తాను అన్నాడు. పట్నం వెళ్లిన రంగయ్య రెండో రోజు తిరిగి వచ్చాడు. బుద్దయ్య వెళ్లి రంగయ్యను తాను అడిగిన అప్పు డబ్బును ఇప్పించమన్నాడు. అదేంటి బుద్దయ్య, మొన్న నువ్వు డబ్బు తీసుకునే కదా నాకు అప్పు పత్రం రాసిచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య. రంగయ్య తనని మోసం చేశాడు అన్న విషయం అర్థమైంది. అతనికి సరాసరి పంచాయతీ పెద్దల దగ్గరకు తీసుకువెళ్లి జరిగిదంతా చెప్పాడు. వాళ్ళందరికీ బుద్దయ్య మంచితనం, రంగయ్య చెడ్డతనం రెండూ తెలుసు. అందుకనే, బుద్దయ్య, నువ్వు ఈ విషయంలో మన ఊరిలో పంచాయతీ పెట్టకు. అలా పెడితే రంగయ్య దగ్గర అప్పు పత్రం ఉంది కనుక నువ్వు అతనికి అప్పు చెల్లించాల్సిందేనని మేమంతా తీర్పు చెప్పాల్సి ఉంటుంది. శివపురం వెళ్లి మర్యాద రామన్నని కలిసి విషయం చెప్పు. ఆయన అయితే ఏదో ఒక ఉపాయంతో రంగయ్య మోసం బట్టబయలు చేసి నిన్ను కాపాడతాడు అంటూ సలహా చెప్పారు. అంతకంటే చేయగలిగిందేమీ లేదు కనుక శివపురం చేరి రామన్నకు జరిగిన విషయం మొత్తం వివరించాడు బుద్దయ్య. బాగా ఆలోచించిన రామన్న రంగయ్యకు కబురు పెట్టాడు. రంగయ్య వచ్చి రామన్నకు నమస్కరించి నిలబడ్డాడు. మరేం లేదు రంగయ్య, ఈ బుద్దయ్య నీ దగ్గర అప్పు తీసుకున్నట్టుగా ఆ అప్పు బుద్దయ్య తీర్చలేక బాధపడుతూ ఉంటే నేను ఆ అప్పును తీర్చినట్లుగా నాకు కల వచ్చింది. నాకు వచ్చిన కల నిజమో కాదో తెలుసుకుందామని ఈ బుద్దయ్యను పిలిపించాను. ఇతను నిజమేనన్నాడు. నీ డబ్బులు నీకిచ్చేస్తాను, తీసుకుని అప్పు పత్రం ఇచ్చేసే అన్నాడు. ఊరికినే డబ్బు వస్తోంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా అలాగేనయ్యా, అదంతా మీ దయ అన్నాడు వినయంగా. రామన్న తన ప్రక్కనున్న యువకులకి సైగ చేశాడు. వెంటనే వాళ్ళు నిలువుటద్దం తీసుకుని వెళ్లి రంగయ్య పక్కగా నిలబడ్డారు. రామన్న లేచి అద్దం దగ్గరకు వచ్చి బుద్దయ్య రాసిన అప్పు పత్రం సరిపోను డబ్బును ఆ నిలువుటద్దంలో కనిపించేలా పట్టుకున్నాడు.
రంగయ్యకు ఏం అర్థం కాక బొమ్మలా నిలబడిపోయాడు. తీసుకో రంగయ్య, ఆ అద్దంలో కనిపిస్తున్న డబ్బులు తీసుకుని ఆ అప్పు పత్రం ఇచ్చేసేయ్. నాకు వచ్చిన కలలో నీకు అప్పు ఇలాగే తీర్చాను అన్నాడు రామన్న. తన బండారం బయటపడిందన్న విషయం రంగయ్యకు తెలిసొచ్చి తన తప్పు క్షమించమని రామన్నను వేడుకొని బుద్దయ్య అప్పుపత్రం ముక్కలు చేసి తల వంచుకుని వెళ్ళిపోయాడు. బుద్దయ్య, అప్పు పాము లాంటిది, కాని పేదవాడికి ఆ పాముతో కాటు వేయించుకోక తప్పదు. తప్పనిసరి కాటు వేయించుకుంటే పర్వాలేదు, కాని ఇలా ఊరికే కాటు వేసే పాములు బారిన పడకు అంటూ చెప్పి పంపేశాడు రామన్న. మనం ఇలాంటి కథలు వినడం వల్ల మన జీవితంలో ఏది మంచి చెడో తెలుసుకొని మనం ముందుటడుగులు వేయాలని అప్పుడు రచయితలు ఇలాంటి కథలు రాసి ఉంటారండి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.